మీరు ఎప్పుడైనా నిజాయితీ వల్ల విజయం సాధించిన వాళ్ళ గురించి విన్నారా? ఈ రోజు మనం ఒక గొప్ప రాజు మరియు ఒక అద్భుతమైన యువకుడి నిజాయితీ గాథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం కథ కాదు, ఇది జీవిత పాఠం. ఒకప్పుడు ఒక తెలివైన మరియు ధార్మిక రాజు ఉండేవాడు. ఆయన ఎంతో జ్ఞానంతో ప్రజలను పాలించేవాడు. కాలక్రమేణా వృద్ధుడయ్యాక పదవీ విరామణ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ సమస్య ఏంటి అంటే ఆయనకు వారసుడు లేడు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న యువకులందరికీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ రాజు దేశంలోని యువకులను రాజభవనానికి ఆహ్వానించాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన విత్తనం ఇచ్చాడు. ఈ విత్తనం నాటండి, జాగ్రత్తగా పెంచండి, 1 సంవత్సరం తర్వాత తీసుకురండి అని చెప్పాడు. అందరితో పాటు ఒక యువకుడు కూడా విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రోజూ నీరు పోశాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ నెలలు గడిచినా మొలకెత్తలేదు. ఇతర యువకులు మాత్రం అందమైన మొక్కలు, పూలతో కనిపించసాగారు. 1 సంవత్సరం తర్వాత యువకులంతా తమ మొక్కలతో తిరిగి రాజభవనానికి వచ్చారు. కానీ ఆ వ్యక్తి ఖాళీ పూల కుండీతో, చాలా నిరాశతో వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ ఆయన తల్లి వెళ్ళమని పట్టుపట్టటంతో చివరకు ఏమీ చేయలేక ఖాళీ కుండీతో రాజభవనానికి హాజరయ్యాడు. అతన్ని చూసి అందరూ నవ్వారు. కానీ రాజు మాత్రం అతన్ని ముందుకు పిలిచాడు. పిలిచి ఇలా అన్నాడు, మీ అందరికీ నేను ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు. ఆ విత్తనాలు మొలకెత్తే అవకాశమే లేదు. కానీ మీరు నాటిన మొక్కలు ఎక్కడివి? మీరు వేరే విత్తనాలు నాటారు. కేవలం ఈ యువకుడు మాత్రమే నిజాయితీగా ఉన్నాడు. ఇతడే నా వారసుడు అని ప్రకటించాడు. దీనితో అక్కడ ఉన్నవారంతా తాము చేసిన పనికి పశ్చాత్తాపంతో తలలు దించుకున్నారు. నిజాయితీ అంటే ఏంటి? ఇది మనం ఉద్యోగంలో చూపించాల్సిన విషయానికి మాత్రమే కాదు. అది మన కుటుంబంతో, మన స్నేహితులతో, మనతో మనం ఎలా ఉంటామో అలా కూడా. నిజాయితీపరుడైన వ్యక్తికి విజయం కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ ఆ విజయం స్థిరంగా ఉంటుంది. అతనికి భయం ఉండదు, ఒత్తిడి ఉండదు. గౌరవం, ఆత్మవిశ్వాసం, శ్రద్ధ ఇవన్నీ అతని సహజ లక్షణాలుగా తప్పక మారుతాయి. ఈ కథ మీకు నచ్చిందా? మీకు నిజాయితీ విలువ గొప్పగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో చెప్పండి. మరిన్ని ఇలాంటి విలువలతో కూడిన కథల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.